ఓకే, ఇన్సులిన్ తక్కువైపోయిందేమో అని ఎక్కువసేపు బ్లడ్ లో గ్లూకోజ్ ఉండకూడదు. అందుకని ప్యాంక్రియాస్ మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ గ్లూకోజ్ కన్నా ఇన్సులిన్ ఎక్కువైపోతుంది అనమాట. దీన్ని సెకండ్ స్టేజ్ అంటారు, ఇన్సులిన్ మేనియా అని. ఓకే, అండ్ ఇప్పుడు గ్లూకోజే కాదు, ఇన్సులిన్ కూడా బ్లడ్ లో ఉంది. సో ఈ రెండు ఎక్కువసేపు బ్లడ్ లో ఉండకూడదు కాబట్టి ఈ రెండుని బైండ్ చేసేసి ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి లివర్ లో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, అక్కడ ఈ ఇన్సులిన్ ప్లస్ గ్లూకోజ్ కి అసలు సెల్ రెస్పాండే అవ్వట్లేదు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అన్నమాట. ఈ విధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిన తర్వాత బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ అనేది లివర్ లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా 1-2 days తర్వాత లివర్ కూడా ఫిల్ అయిపోతుంది కదా, ఎందుకంటే మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని కూడా నార్మల్ కనిపిస్తాయి. ఇది జరుగుతుంది అనమాట. దెన్ దాని తర్వాత స్లోగా మనము వెయిట్ పుట్ ఆన్ అవడం స్టార్ట్ అవుతున్నాం. స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ అనేది గెయిన్ అవుతూ వస్తుంది. అందుకని మనం చూస్తే చెబ్బీగా ఫేషియల్ ఫ్యాట్ గానీ, నెక్ దగ్గర గానీ, స్లోగా హ్యాండ్స్, లెగ్స్ లో అలా అక్యుములేట్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఏమంటే ఆర్గాన్స్ పైన పెట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఫ్యాట్ ని. దిస్ ఆర్ కాల్డ్ విజరల్ ఫ్యాట్. ఇంతకు ముందు ఉన్న తీసుకుంటే సబ్క్యూటినస్ ఫ్యాట్ అంటారు. దెన్ దాని తర్వాత అక్కడ కూడా మనము నార్మల్ గానే ఉంటాం కదా, మనం నార్మల్ గా ఉన్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అనుకుని అలానే కంటిన్యూ చేస్తాం. దెన్ ఇక్కడ స్లైట్ గా ఓవర్ వెయిట్ కానీ వెయిట్ పెరగడం ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత దెన్ బ్లడ్ గ్లూకోజ్ లో ఫ్యాట్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ వేర్ ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, ఎల్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి, గుడ్ ఫ్యాట్స్ తగ్గిపోతాయి. సో ఈ విధంగా అలా పెరుగుతూ పోతూ ఉంటే ఏరియాస్ బట్టి మనకి ఒక పాయింట్ కి వచ్చేసరికి మనకేమి చూడంగానే కళ్ళు తిరగడం గానీ, ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం గానీ, ఎనర్జీ లెవెల్స్ లూజ్ అవ్వడం గానీ ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఇవన్నీ ఏమి ఇన్ని రోజుల నుంచి జరిగిన ఈ ప్రాసెస్ కి అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డిటెక్ట్ చేస్తారు, మీకు డయాబెటిక్ ఉంది, బీపీ ఉంది, లేదంటే పీసీఓడి ఉంది, లేదంటే థైరాయిడ్ ఉంది, డిఫరెంట్ సింప్టమ్స్ బట్టి డిటెక్ట్ చేసి చెప్తారనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇక్కడ మీరు చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రూట్ కాజ్ ఇక్కడ స్టార్ట్ అయింది. కానీ దాని అవుట్పుట్ మీరు చూస్తే థైరాయిడ్, పీసీఓడి, ఆర్థరైటిస్, డెమెన్షియా, డయాబెటీస్, లిపిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబేసిటీ, క్యాన్సర్, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ కానీ, హైపర్ టెన్షన్, బీపీ, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక అవుట్పుట్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్స్ ని, ఆ సిమ్టమ్స్ ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామే కానీ ఈ రూట్ కాజ్ పైన మనం వర్క్ చేయం. సో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అంటే మాత్రం ఈ రూట్ కాజ్ ని మనము పోగొట్టాలి. సో దిస్ ఈస్ వేర్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ ప్లాన్స్ కానీ, వర్కౌట్స్ కానీ అండ్ ఒక ప్రాపర్ గైడ్ మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో దాని నుంచి మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి సో ఒక మంచి న్యూట్రిషనిస్ట్ కోచ్ గైడెన్స్ మీరు తీసుకోగలిగితే వీటి నుంచి మనము బయటపడవచ్చు అనమాట. దిస్ ఈస్ హౌ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట. వీటిని అన్నిటిని మనం రివర్స్ చేయొచ్చు. ఓకే, త్రూ అవర్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ ని రివర్స్ చేసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి లేదా పర్సనల్ గా మెసేజ్ చేయండి. టు నో మోర్ డీటెయిల్స్ ద లింక్ ఈజ్ ఇన్ ద బయో. థ్యాంక్ యూ వెరీ మచ్.